అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ యాసంగి సీజన్ రైతు భరోసా నిధులు వచ్చే నెలలో పడే అవకాశాలున్నాయి. భరోసా నిధుల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం శాటిలైట్ సర్వేను ప్రభుత్వం చేపట్టింది. తద్వారా పంట భూములను సర్కార్ గుర్తిస్తుంది. అది పూర్తయిన ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో భరోసా నిధులు వేయనుంది. అయితే అది ఎప్పుడు పూర్తయ్యేది సర్కారు చెప్పలేదు. ఇది పారదర్శకంగానే పూర్తి చేయాలనుకుంటుంది. ఏ రైతుకు అన్యాయం జరగకుండా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంటే దీని ప్రకారం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు పూర్తవగానే రైతుల ఖాతాలో డబ్బులు పడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో భరోసా నిధులు వేసే అవకాశాలున్నాయని సమాచారం. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా నిధులు వేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఇది ఫిబ్రవరి వరకు కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా అంటే డిసెంబర్ జనవరి మొదటి వారంలోనే రైతు భరోసా కింద ప్రతి రైతుల ఖాతాలో కూడా డబ్బులు పడాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలు, ఇతర ప్రభుత్వం వద్ద కొన్ని నివేదికలు లేకపోయినటువంటి క్రమంలో ఈ రైతు భరోసా నిధులను ఆలస్యం చేస్తూ వస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫిబ్రవరి చివరి వారంలో ఈ డబ్బులు రైతుల ఖాతాలో పడే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా రైతు భరోసా కింద ప్రభుత్వం రైతులకు 2 విడతలుగా 12,000 రూపాయలు అందిస్తుంది. మొదటి విడతలో ఖరీఫ్ సీజన్ కు 6,000 రూపాయలు, రబీ సీజన్ కు 6,000 రూపాయలు, ఇట్లా సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరాకు రైతు భరోసా కింద ప్రభుత్వం రైతులకు అందిస్తుంది. అయితే ఖరీఫ్ సీజన్ కు కూడా ఆలస్యం చేసినటువంటి ప్రభుత్వం రబీ సీజన్ కు సంబంధించి కూడా ఆలస్యం చేస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఈ అంటే ఎవరికైతే అర్హత ఉండి సాగులు ఉన్నటువంటి భూములకు మాత్రమే ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులు ఇవ్వాలని మొదటి నుంచి భావిస్తా ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణం నుంచి కూడా ఈ అంశం మీద తర్జన భర్జన పడుతుంది. సాగులో ఉన్న భూములకు సర్వే పేరుతోటి కాలయాపన చేస్తా ఉంది. ఇంకా సర్వే అని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సర్వే కాలేదు. మరొక పక్క అటు ప్రభుత్వ ఉద్యోగులకు, బడా వ్యాపారవేత్తలకు కూడా వ్యవసాయ భూములు ఉన్నటువంటి క్రమంలో వారికి కూడా రైతు భరోసాను కట్ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయంగా ఉంది. ఈ క్రమంలోనే కూడా మొత్తానికి ఈ సర్వే ఒకటైతేంది, ఎవరికైతే ఎక్కువ భూమి ఉన్నదో ప్రభుత్వ ఉద్యోగులకైతేంది, వీరందరినీ కూడా గుర్తించే పనిలో ఇంకా అధికారులు ఉన్నటువంటి క్రమంలోనే ఈ సర్వే అంతా పూర్తి కాలేదు. సాగులో ఉన్నటువంటి భూమికి సంబంధించి శాటిలైట్ సర్వేను ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ సర్వే పూర్తయిన తర్వాతనే ఈ సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే రైతు భరోసాకు పక్కన పెట్టుకుంటే నిన్న అంటే మన రైతు రుణమాఫీకి సంబంధించి 25,000 కోట్ల రూపాయలను ఇప్పటికే ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేసింది. నిన్న ఆ విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రైతు సంక్షేమానికి సంబంధించి తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా పాటుపడుతుంది. రైతు భరోసా నిధులతో పాటు ఇప్పటికే రుణమాఫీ చేశామని నిన్న రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ఆయన చాలా స్పష్టంగా వివరించారు. అయితే రైతు భరోసాకు సంబంధించి ఈ అంశం మీద రైతులు కొంత ఇబ్బందులు కూడా పడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రబీ సీజన్ కు ముందు యాసంగి సీజన్ అంటారు దీన్ని. యాసంగి ఎండాకాలంలో చేసేటువంటి పంట సాగుకు సంబంధించి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. అప్పులు తెచ్చుకొని సాగు చేయాల్సినటువంటి తరుణం ఉంటుంది కనుక ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా వాళ్ళకు కొంత చేదోడు వాదోడుగా ఆర్థికంగా ఉంటుందనేది రైతుల ఆలోచన. ఇప్పుడు ఈ రైతు భరోసా రాకపోయినటువంటి క్రమంలో రైతులు మళ్ళీ అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం చెప్పినటువంటి సమయానికి రైతు భరోసా నిధులు సరిగ్గా పడట్లేదు. దీంతో రైతుల్లో కూడా కొంత అసహనం పెరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సర్వే పేరుతోటి చాలా కాలం పాటు కాలయాపన చేస్తున్నారు. ఎవరికి ఎంత భూమి ఉందనేది గుర్తించడంలో కూడా చాలా విఫలమైనటువంటి నేపథ్యంలో ఈ రైతు భరోసా నిధులు అర్హత ఉన్న రైతులకు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ చాలా
స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే మన ప్రభుత్వం కూడా ఇంకొక పక్క ఆలోచిస్తుంది. మొన్ననే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినటువంటి తరుణంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15-16లో ఎన్నికల నిర్వహణ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలో ఎన్నికల కోడ్ వస్తే అది నిధులు ఇవ్వడానికి సాధ్యపడదు. ఎన్నికల కోడ్ అడ్డొడ్డుంది కనుక ఎన్నికల తర్వాతకి కూడా ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరోపక్క మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే మరొక స్థానిక సంస్థలు అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ తరుణంలోనే రైతు భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో రైతాంగానికి సంబంధించి పెద్దగా ఓటు బ్యాంకు ఉండదనేది ప్రభుత్వ ఆలోచన. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత రైతులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కీలకంగా ఉంటారు కనుక ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిధులను రైతుల ఖాతాలో వేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే రైతు భరోసా నిధులను ఈ ప్రస్తుతానికి వేయకుండా కొంత ఆలస్యం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇట్లా ఆలస్యం చేస్తూ పోతే మాత్రం రైతులు పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత భావం రైతుల్లో పెరుగుతుంది. ఇప్పటికే ఇవ్వాల్సినటువంటి టైం కంటే కూడా 2 నెలలు సమయం పొడిగించినటువంటి క్రమంలో కొంత రైతుల్లో అయితే ఈ అంశం మీద చాలా అసహనం పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. మరొక పక్క రైతు అంటే క్వింటాకు ప్రభుత్వం ఇచ్చేటువంటి 500 రూపాయల బోనస్ కూడా ఆలస్యం జరుగుతుంది. దీని మీద కూడా రైతుల్లో కొంత వ్యతిరేకత వస్తుంది. బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది రైతులకు బోనస్ పడినప్పటికీ కూడా అనేక మంది రైతులకు కూడా ఈ బోనస్ పడలేదు. దీంతో కూడా రైతులు ప్రధానంగా బోనస్ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ యాకేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.